నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతున్నది? ఇది చాలామందిలో ఉన్న ప్రశ్న. జంతర్ మంతర్ ఆందోళన తాత్కాలిక విరమణ అని సీజేపీ నాయకుల మాటలు బట్టి అర్థమవుతున్నది. తాజాగా అభిజిత్ దీప్కే వారు మీడియాతో మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద సీజన్ 2 ప్రారంభం కాబోతుంది అని అన్నారు. అంటే ఒక నిరంతర నిరసన కార్యక్రమం ఉండబోతున్నదని. మరి ఈ నిరంతర నిరసన కార్యక్రమం దేని ఆధారంగా ఉండబోతున్నది? వాళ్ళు రాజకీయాలు చేయబోము అన్నారు. ఎన్నికల్లో పాల్గొనేది లేదు అని అంటున్నారు. మరి ఏ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు అంటే ప్రధానంగా విద్యారంగాన్ని. అభిజిత్ దీప్కే ఈ మధ్య చేసిన ఒకానొక కామెంటు ఆర్థిక వ్యత్యాసాలున్నాయి, నిరుద్యోగం ఉన్నది అని అన్నారు. అంటే ఆర్థిక వ్యత్యాసాలు, నిరుద్యోగం ఈ వాస్తవం నిరంతర ఎజెండా. ఇది చాలా విస్తృతమైన పెద్ద ఎజెండా కూడా. అంటే భారత ప్రభుత్వం ముందు చాలా పెద్ద ఎజెండాను ఉంచబోతున్నాము అని ఆయన చెప్పకనే చెప్పినట్లు. అంటే నేరుగా ఆయన రాజకీయాలు మాట్లాడకపోయినా సరే కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు చెప్పిన ఒక మాట, అభిజిత్ దీప్కే చెప్పిన ఒక మాట, మనం కొత్త పార్లమెంటు నిర్మించుకున్నాము, ప్రధానమంత్రికి కొత్త నివాసాన్ని నిర్మించుకున్నాము, కానీ కొత్త ప్రభుత్వ పాఠశాలను ఎందుకు నిర్మించుకోలేకపోతున్నామనే ప్రశ్న. ఇది చాలామందిని కదిలించేది. ఆ మాటకు వస్తే కనుక మొత్తం దేశవ్యాప్తంగానే విద్య, వైద్యం ఈ రెండు రంగాలపైన చాలా విస్తృతమైన చర్చ జరుగుతున్నది. మరింత నిర్దిష్టతలోకి వెళ్ళాలంటే కనుక 2009, 2010 అప్పుడు అన్నా హజారే ఉద్యమం చేసినప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమం. ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమ సందర్భంలో విద్యారంగం గురించి, వైద్య రంగం గురించి, కార్పొరేటీకరణ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆనాడు ఆందోళనలో పాల్గొన్న యువత లేదా ఆ ఉద్యమంలో భాగస్వాములైన వారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన విద్య ఉండాలి, వైద్యం ఉండాలనే ఒక బలమైన ఆకాంక్షను వ్యక్తీకరించిన సందర్భం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12.5 సంవత్సరాల కాలంలో విద్యా, వైద్య రంగాలు ప్రభుత్వ రంగంలో ఎట్లా ఉండాలి, ఏ పురోగతి ఉంటుందనే విషయంలో ఏం పెద్దగా ప్రయోగాలు చేసినట్లుగా ఏం కనిపించలేదు. బహుశా ఈ విషయంలో వారికి దృష్టి కూడా పెద్దగా లేనట్లే ఉన్నది. అంటే మిగతా విషయాలపైన రోడ్ల నిర్మాణంలోనూ అంతర్జాతీయంగా దేశానికి సంబంధించిన అంశాలలోనూ వారు పురోగతి ఉన్నట్లుగా కొన్ని విషయాలు కనబడింది. కానీ ఈ విద్యా, వైద్య రంగం విషయంలో కనబడలేదు. అందుకే ఆయన చేసిన వ్యాఖ్య కూడా ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు, గడిచిన 10 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం విద్యారంగం గురించి ఎందుకు పట్టించుకోలేదు అనే ఒక మౌలికమైన ప్రశ్న అక్కడ వస్తున్నది. దీనికి నిజంగానే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండవది, వికసిత్ భారత్ అని మాట్లాడుతున్న మనం, విశ్వగురు అని మాట్లాడుతున్నప్పుడు విద్యా, వైద్యం ఈ రెండు నాణ్యంగా ఉంటేనే, ఈ రెండు ప్రజలకు అందుబాటులో ఉంటేనే, ఈ రెండు చిట్ట చివరన అభివృద్ధిలో ఉన్న వారు కూడా అందుకున్నప్పుడే వారు పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ విద్యను అందుకోవడం వలన ప్రధాన స్రవంతిలోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇన్ని బడ్జెట్లలో లేదా ఇన్ని సందర్భాలలో గ్రామీణ విద్య గురించి, ప్రభుత్వ వైద్యం గురించి ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు కానీ, దానిపైన ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నట్లు కానీ ప్రభుత్వం దగ్గర ఏమీ కనబడలేదు ఇప్పటి వరకు. బహుశా ఇది ప్రజల్లోకి వెళ్ళబోతుంది. అంటే ఈ రెండింటి చేత ప్రభావితం అవుతున్న ప్రజలు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఆ కోటాను కోట్ల మంది దగ్గరికి కాక్రోచ్ జనతా పార్టీ వెళ్ళబోతున్నది. ఎందుకు అంటే ఇక్కడ ఈ రెండు ప్రజలపైన ప్రభావం చూపిస్తున్నాయి. అంటే ప్రజలను తమ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం. అందుకే వారు అన్నారు, సీజేపీ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చాలా విస్తృతమైన ఎజెండా అనే ప్రభుత్వం ముందు ఉండబోతున్నది. ఆందోళన ప్రారంభం కాబోతున్నది. కేవలము ఢిల్లీ కేంద్రంగానే కాదు, ఈ ఏకకాలంలో మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఆందోళన ఉండబోతున్నది అనేది. ఇక్కడ పార్లమెంటులో మొన్న జంతర్ మంతర్ ఆందోళన సందర్భంగా విద్యార్థులపైన, అక్కడ ఆందోళన నిర్వహిస్తున్న వారిపైన పోలీసుల లాఠీచార్జ్ జరిగింది. ఈ లాఠీచార్జ్కి బాధ్యత ఎవరు వహించాలి? ఒకవేళ ఆదేశాలు ఇచ్చింది అమిత్ షాని అయితే కనుక ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ అంటున్నారు. అదే కాదు, ఆయన కనుక తనకు తెలియకుండా జరిగితే కనుక ఆయన మరి హోంమంత్రి అయ్యింది, తెలియకుండా ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఆయన దీనికి అనర్హులు వారు అనే ఒక అంశం కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. దానిపైన పార్లమెంట్లో మాట్లాడదామని ఒక చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంలోనే సీజన్ 2 ప్రారంభం కాబోతుంది అంటున్నారు. ఒకసారి ఆందోళన, వారు 1 నెల రోజులకు పైగా నిర్వహించిన ఆందోళన మొత్తం దేశాన్ని కదిలించి వేసింది. వాస్తవానికి విపక్షాలు కూడా చేయలేని పనిని కొన్ని లక్షల మంది విద్యార్థులు దేశ రాజధానికి చేరుకొని ప్రభుత్వానికి తమ ఆకాంక్షను బలంగా వ్యక్తీకరించడం, మంత్రి రాజీనామా చేయవలసి వచ్చింది. ప్రభుత్వం దిగివచ్చి విద్యార్థుల ఆకాంక్షలను ఏమిటో గుర్తించాల్సిన ఒక అనివార్యత ఉన్నది. మరి సీజన్ 2 కనుక ప్రారంభమైతే ఈ సీజన్ 2 ఎలాంటి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలు రేఖామాత్రంగా వారు చెప్పిన దాన్ని బట్టి ఇది కాకుండా ఇంకా ఏ ఎజెండా కేంద్ర ప్రభుత్వం ఉంచబోతున్నది? అర్థమవుతున్న విషయం ఏమిటంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముందు పెను సవాళ్లే ఉండబోతున్నాయి. వాటికి సమాధానం చెప్పాలి. ఒకవేళ విద్యార్థుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని
విపక్షాలు అంటూ ఉన్నాయి. నిజంగానే అలాంటి ఆస్కారాలు ఇస్తే కనుక బహుశా బీజేపీకి మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు. వారు విద్యార్థుల పట్ల కఠిన వైఖరి తీసుకోకపోవచ్చును. ఎందుకంటే మోహన్ భగవత్ మాట్లాడిన మాటలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీరు ప్రశ్నించండి కానీ బాధ్యతాయుతంగా ఉండండి అని కూడా అన్నారు. వారు అన్నారు, మోహన్ భగవత్జీ అన్నమాట ఒకటి, విద్యార్థులకు మనం వారితో తార్కికంగా ఉండాలి, వారితో సమయం వెచ్చించాలి, వారిని మంచి మార్గంలో నడిపించాలి, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామిక హక్కు అని కూడా వారు అన్నారు. అన్నప్పుడు ఇక్కడ విద్యార్థుల ఎజెండాను ప్రభుత్వం ముందు ఉంచేందుకోసమై ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చునో ఏమో. ఎందుకంటే ఈ ఇద్దరు ప్రముఖులు ప్రభుత్వం బయట ఉన్నవారు, ప్రభుత్వం లోపల ఉన్నవారు మాట్లాడిన మాటలు ఇంతకు ముందులాగా బీజేపీ మద్దతుదారులు మునుపటిలాగా ఈ విద్యార్థుల తీరుపైన సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడే సందర్భాలు కూడా కనబడడం లేదు. అంటే విద్యార్థులు లేవనెత్తున్న అంశాల్లో చాలా కీలకమైన ఉన్నాయి, విద్యార్థులు లేవనెత్తున్న విషయాలు సమంజసంగా ఉన్నాయి అనే ఒక బలమైన భావన, మద్దతు సమాజం నుంచి వస్తున్నది. ఈ సమాజం నుంచి వారికి మద్దతు పెరుగుతున్న కారణంగానే ప్రభుత్వం మొదలు కొంత ఆగ్రహించినట్టు కనబడిన ఆ తర్వాత తటస్థ వైఖరి, ఆ తర్వాత విద్యార్థులకు అనుకూల వైఖరి తీసుకున్నదా అనే ఒక భావన కూడా కలిగింది. ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న సీజన్ 2 ఇది ఆర్థిక రంగంలో వ్యత్యాసాలను, నిరుద్యోగ సమస్యను, ప్రభుత్వ విద్యను, ఇవి బహుశా వైద్యాన్ని కూడా ఇవి వారి ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారా ఏమిటని అనిపిస్తున్నది. మీడియాలో వచ్చిన కథనాలను బట్టి చూస్తే కనుక చూడాలి. మరి ఒకటి విషయం అర్థమవుతున్నది ఏమిటంటే రాబోయే రోజుల్లో విపక్షాల కంటే కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రధానమైన విపక్షంగా పార్లమెంటు బయట ఉండబోతున్నదనే విషయం మాత్రం అర్థమవుతున్నది. ఇక్కడ ఈ విద్యార్థులపైన, ఆందోళన చేస్తున్న వారిపైన అక్కడక్కడ కేసులు లేదా కోర్టులలో పిటిషన్లు దాఖలవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వారి విషయంలో వారిని ఎట్లాగా రెచ్చగొట్టట్లు చేసినా సరే ప్రజల మద్దతు వారికి మరింతగా పెరిగే సూచననే కనబడుతూ ఉన్నది. రేపు ప్రభుత్వం ముందు చూడబోతున్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సమాధానం ఉండబోతున్నది అనేది అత్యంత కీలకం కాబోతున్నది. ఈ విద్యార్థులు నిర్వహించబోతున్న ఆందోళనకు ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుందో కూడా చూడాలి. థ్యాంక్ యూ.